వెల్కమ్ టు ఓహో టాకీస్. మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందా? బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత మధ్య యుద్ధం మొదలైందా? లేఖ విషయంలో మన బీఆర్ఎస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు వినపడుతున్నాయి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా భిన్న వాదనలు వినిపిస్తూ ఉంది. అయితే మరి బీఆర్ఎస్ పార్టీలో మరి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారు? కేసీఆర్ కవితకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా? మరి కేటీఆర్కే ప్రాధాన్యత ఇస్తున్నారా? మరి ఈ క్రమంలోనే మరి కవిత మరి ఎప్పుడైతే మరి ఏప్రిల్లో జరిగిన రజతోత్సవ సభ తర్వాత ఆమె తన గలం వినిపించిందా? లేఖ తర్వాత ఈ రజతోత్సవ సభ ఏదైతే ఉందో రజతోత్సవ సభ నిర్వహణ, ఏర్పాటు, దానికి సంబంధించిన పూర్తి వ్యవహారాలు మొత్తం కేటీఆర్ తన భుజాలపై వేసుకొని ఆ సభ సక్సెస్ కావడానికి రేయింబోలు మరి కేటీఆర్ కష్టపడ్డాడు. అదేవిధంగా కవిత కూడా కొన్ని జిల్లాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆ సభను విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. అయినప్పటికీ మరి ఆ స్టేజీ పైన ఓన్లీ అంటే కేవలం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి బొమ్మలను, ఇద్దరి ఫోటోలని ఏర్పాటు చేయడం పార్టీలో కీలకంగా చర్చ జరుగుతూ ఉంది. కవిత ఫోటో లేకపోవడం, అదేవిధంగా హరీష్ ఫోటో లేకపోవడం, కీలక నాయకుల ఫోటోలు లేకపోవడం కూడా బీఆర్ఎస్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే కేసీఆర్కు వయసు మీద పడుతుండడం, ఆ తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు ఎవరు, ఆ రాజకీయ వారసుడు ఎవరు, రేపు ఒకవేళ గెలిస్తే మరి బీఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? మరి ఈ టాపిక్ అయితే అలా బర్నింగ్ టాపిక్గా బీఆర్ఎస్ పార్టీలో అయితే చర్చనీయాంశంగా మారింది. మరి అందుకే రాజకీయ ఆధిపత్యం కోసము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని చాటుకోవడానికి నేడు కేటీఆర్ అదేవిధంగా కల్వకుంట్ల కవిత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడతా ఉంది. ఫ్యామిలీలో గొడవలు అంటే రాజకీయ పరంగా ఆధిపత్యం కోసమే వాళ్ళిద్దరి మధ్యన ఒక పోరైతే మొదలైపోయింది. మరి లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళక ముందు కవిత ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. ఎప్పుడైతే జైలు నుంచి విడుదలైందో రాజకీయాల్లో ఆమె చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ వస్తుంది. మరి కావాలనే మరి కుట్రపూరితంగానే మరి కవితను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మరి కవిత ఒక లేఖ ద్వారా మరి తన తండ్రి అదేవిధంగా బీఆర్ఎస్ అధినాయకుడైన కేసీఆర్కు పంపడం జరిగిందా? ఇదే ఒక నాటకీయ కోణం అనుకోవచ్చా, లేదంటే మరి బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు కోసం మరి కవిత చేస్తున్న ఒక రాజకీయ వ్యూహం అని భావించాలా? మనం ఇదైతే ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కుటుంబంలో మరి కేటీఆర్ కుటుంబం కావచ్చు, అదేవిధంగా కవిత కుటుంబం కావచ్చు, మరి అంతర్గతంగా వారి కుటుంబాల మధ్య మరి ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయనేది అధికారికంగా మనకైతే బయటికి రావడం లేదు. కాకపోతే మరి కేసీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీలో నంబర్ 1 నాయకుడిగా ఉన్నాడు. ఆయన వయసు 70 దాటింది. వస్తున్న కథనాలపైన మరి కేసీఆర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం పైన ఒక క్లారిటీ ఇస్తే కానీ ప్రస్తుతం బీఆర్ఎస్లో మరి కవిత, కేటీఆర్కి సంబంధించి అదేవిధంగా అంటే ఏదైతే రాజకీయ వారసత్వ పోరు గురించి మరి చెప్పాల్సిన అవసరము, దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన మరి హరీష్ రావు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేటీఆర్, హరీష్ రావు అదేవిధంగా కవిత ఈ నలుగురు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కవిత లేఖ గురించి, బీఆర్ఎస్లో వారసత్వ పోరు గురించి, బీఆర్ఎస్లో ఐకమత్య ఏదైతే నాయకుల మధ్య అంటే కీలక నాయకుల మధ్య ఐకమత్యం లేకపోవడం అనే అంశం గురించి, అంతర్గత సమస్యల గురించి మరి కేసీఆర్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. దీని ద్వారా మరి యావత్ తెలంగాణకు మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క విధానాలు, సిద్ధాంతాలు
అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న అన్ని అంశాలపైన కేసీఆర్ మాట్లాడాలని చెప్పేసి కూడా మరి యావత్ తెలంగాణ ప్రజానీకం కావచ్చు, వివిధ రాజకీయ వర్గాలు, విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. మరి అందుకే మరి కవిత రాజకీయ ఆధిపత్యం కోసము ప్రయత్నాలు చేస్తుందని భావించవచ్చా అనే రాజకీయ విశ్లేషణలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి కేటీఆర్ కూడా పెద్దగా ఈ అంశం పైన చెప్పకపోయినప్పటికీ, దాటవేసినప్పటికీ అనాలిసిస్ చేస్తే మాత్రం మరి కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగానే మరి బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరి మధ్య అయితే భిన్నాభిప్రాయాలు అంటే విభేదాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఈ సమస్య ఏదైతే ఉందో మరి ఈ సమస్య మరి ఎంతకాలం ఇలా నడుస్తుంది, మరి దీనికి పరిష్కారం ఎప్పుడు, మరి కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా మన బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు గురించి, అదేవిధంగా సోషల్ మీడియాలో కావచ్చు, శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు,